తీసుకురా బండి తీసుకురా. అరే బండి నేను ఇప్పుడు వేరే లాగా అయిపోతుంది, అది చెప్పలేని పరిస్థితిలో అది అయిపోతుంది. ఏలాడు బాబు బండి ఆపుతే బండి ఆపుతా రే. ఈరోజు వీడియో వచ్చేదంటే సాయబుజ. ఎంతకు తెగించారా? క్యామ్ చేయాలంటే మనకు ఒక సపోర్ట్ చేయాలి. మనకు రాదుగా బండి ఎట్లా? మనకు రాదు కాబట్టి వేరే వాళ్ళు తీసుకొచ్చాం కదా. పెద్ద ప్లానింగే అయితే అన్న వాళ్ళే బండి కొట్టేసాడు అనమాట. కొట్టడానికి ఏం చేయాలంటే ముందు నీ సపోర్ట్ కావాలి. ఏం చేయాలంటే నువ్వు అసలు ఫోన్ చేయి, బేకరీలో ఉన్నా తినేసి అలా బయటకు వెళ్ళొచ్చు, జల్దీ రా అని చెప్పి వస్తావు. నువ్వు పిలిస్తే అడగని వచ్చేస్తావు. చేయాలను ఎట్లా అంటే ఐస్ కర్రీ చేయాలను. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే వాడు బండి తాళం అక్కడ పెడతాడు. ఫోన్ నొక్కుతున్నప్పుడు లేకపోతే ఏదో ఒక మాట్లాడినప్పుడు బండి తాళం తీసుకుని మనవాడు వస్తాడు లోపల, చూడనప్పుడు ఇచ్చేయి అంతే. మనవాడు బండి తీసుకుని వచ్చేస్తాడు బయటికి. తర్వాత ఏం చేయొచ్చు? బండి తీసుకుని ఉడిపోయాలి అంతే. తర్వాత ఏం చేయొచ్చు? నీది అంతే, అక్కడ దాకా సీను. నీ తర్వాత కట్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలో అక్కడ పోయి ఆలోచించవచ్చు. అంటే బేకరీలోకి వెళ్ళిపోయి మళ్ళీ కాల్ చేయి, ఇక్కడ ఉన్నా అని చెప్పి, అని చెప్పి ఇంకొకటి రికార్డింగ్ పెట్టుకో. రికార్డింగ్ పెట్టుకున్నాక వాడు ఏం మాట్లాడుతున్నాడో మనకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మేము దూరం చేస్తాం కదా. సరే నువ్వు లోపలికి వెళ్ళిపో, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చేయి, జల్దీ వచ్చామని. సరేనా? చెప్పు. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయి ఉంటాడు నువ్వు పిలిస్తే. సరే చెప్పుకుంటా పో, నాకు చెప్పుకుంటా వెళ్ళిపో. ఖుషి అయితే కాల్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోతుంది, వెహికల్లోకి వెళ్ళిపోతుంది. పోయింది లోపలికి అయితే వెళ్ళిపోయింది ఖుషి అయితే. మరి చూడొచ్చు అరస ఎప్పుడు వస్తాడు. ఫోన్ చేసి ఆల్రెడీ వచ్చేసుకుంటాడు. ఆపే అరస వచ్చిన తర్వాత మనం తీయచ్చు. స్టార్ట్ చేసి సౌండ్ వస్తుంది. పిలిస్తే ఎందుకు రాడు? ఇప్పుడు దాకా మనం పిలిస్తే రాడు. అరే అన్నీ అక్కడే పెడతారా? ఏం లేదు, కనిపించలేదు లోపల కూర్చో. ఇప్పుడు హర్షాలుగా లోపలికి వెళ్ళాడు కాబట్టి మీ ఇద్దరు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న వెనకాల టేబుల్లో కూర్చుని తాళం వేస్తుంది ఖుషి. తాళం తీసుకొచ్చాను స్టార్ట్ చేయండి. అక్కడ మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది. గుంజుకుంటే ముందుకు ఫోన్ లోపలికి పోండి మీరు. ఇప్పుడైతే వీళ్ళు కూడా పోతురు తాళం తీసుకురావడానికి. మరి తాళం ఎట్లా తీసుకొస్తారా లేదా మరి ఖుషి ఏం చేస్తుందో చూడొచ్చు. ఇప్పుడు తాళం తీసుకొని వస్తే మంచిదే, లేకపోతే ప్లాన్ మొత్తం ఏమవుతుంది? బిస్కెట్ అయిపోతుంది ప్లాన్ మొత్తం. చూడొచ్చు వెయిట్ చేయొచ్చు. A few minutes later. అరే వీళ్ళైతే ఇప్పుడు పోయి ఒక 10 నిమిషాలు అవుతుంది, ఇంకా చేయలే. ఇంకా ఎవరిదా తాళం? ఏమో సెట్ చేస్తున్నాడు తాళం. సరే చూడాలి మరి, ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తుండండి, చూస్తుండండి. వస్తారు తాళం వచ్చిందంట, దొరికిందా? తాళం దొరికిందంట. అదిగో దొరికేసిపోయింది, ఇచ్చేసింది ఖుషి అయితే. మరి ప్లాన్ సక్సెస్ చేసింది అనుకుంటా. తాళం దొరికింది. అదిగో దొరికింది తాళం దొరికింది. అందుకోసం కూడా తీసుకురా మరి. ఇట్లా మంచా నేను ఏమంటున్నా, ఇటు తీసుకోవచ్చు. మనం బయటకి కాదు ఎట్లా ఏం చేస్తాడు చూడొచ్చు. బయట రాలే ముందు వెయిట్ చేయొచ్చు, చూడొచ్చు. ఈ అమ్మాయిలు ఒకరితో ఈ బేకరీకి వెళ్ళి ఇంకొకరితో వేరే బేకరీకి వెళ్ళి ఎందుకురా ఇసుకోవాలి సార్? సరిపోతా ఒకరు కదా? ఇంతసేపా సోయలేదా బండి పోయినంటే? అమ్మాయి కావాలా బండి కావాలా? అమ్మాయి కావాలి. అరసకి వేరే టైం ఎంత అవుతుంది? 1 గంట అయింది.
ఇంకా బయట కాదు 451 చూపించు టైం చూపించు మేము వచ్చి ఆల్మోస్ట్ అర్ధగంట అవుతుంది 20 minutes later. బండి నేను నా దగ్గర ఉండే తాళం అయ్యే భాయ్ గాడి ఓయ్ ఆగు ఏం ఆగు బండి కనిపెట్టుకోదు ना इधर ही रखा भाई मैं इधर रखा गाड़ी रख के अंदर आया था मैं चाबी भी मेरे पास ही था तालम को ना दे करने ఉండే నువ్వు తాళం ఎక్కడి నుంచి పోతుంది ఏం రా నాయనా నేను ఆడనే పెట్టినా నాకు చాలా మంచి గుర్తుంది రే బండి ఇడికైనా ఒడి తీసుకోండి అట్లెట్లా పోతుంది ఛాన్స్ అయిపోయింది కదా ఏమవుతు టెన్షన్ పెడతా బండి కోసం అదిగో ఫోన్ చేస్తున్నాడు ఎవరికో వాళ్ళ దోస్తులకి ఇట్లా ఫోన్ చేస్తున్నాయి నేనే చేసుకుని బండి దొరకదు ఎవరు చేసుకున్నా దొరకదు నిషిత్ ఏడునో నిషిత్ జర ఒక్కసారి బ్రేక్ ఎట్లా అంటే రాగలదు జల్దీ రా జర జల్దీ రా ఏని ఫోన్ లొల్లి నేను అతను తాళం తీసుకున్నా నేను ఆడికైనా తాళం తీసుకున్నాను నేను అన్నెందుకు తిడుతున్నావు నేను తిట్టుడు కాదు చెప్తున్నా నేను తాళం ఇప్పుడు ఏం చేయాలా నాకేం అర్థమైతలేదు తమాషా ఇదంతా ఇప్పుడు నేను ఈయన పెట్టిన బండి ఎట్లా పోయింది అదే అర్థమే అవుతలేదు తీసుకో పోయి ఫోన్ కరా నాకు చాబీ మేరే పాస్ ఇతా టార్చర్ ఏడిపించాలి ఈరోజు మాకైనా బండి ఎక్కువైపోయిందా ఆయనకి కాకకి ఇప్పుడు తిరగాలి ఇప్పుడు తిరగమను కాదన్నా నేను అది ఇది చూసినావు అన్న నేను ఫోన్ చేసి బండి అన్న బయటకు పోవాలని అంటే ఖుషి ఫోన్ చేసి రా అంటే వచ్చేసి కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కెమెరా పని చేస్తా లేదో ఏం మౌస్ పని చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటారు రాలే ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయమన్నా చందు వాళ్ళకన్నా హలో రాలేరా బండి సౌండ్ నేను తాళం కూడా తీసుకొని పెట్టుకున్నా తాళం నా దగ్గరనే ఉండే అదే నాకు అర్థమవుతలేదు రా ఎట్లా పోయింది ఏంది ఇగో ఇక్కడ పెట్టినా బండి ఇక్కడ పెట్టినా నేను బండికి తాళం తీసినా ఆడుకుంటే ఇట్లా వచ్చినా లోపలికి అదే ఎవరు తీసుకోండి ఏం తీసుకోండి అర్థమవుతలేదు సౌండ్ కూడా రాలే कैमरा काम नहीं कर रहा जिसका पूरा माउस नहीं है और दूसरा बोल दो मॉल में भी चेक कर सकते थे अब कैसा అరే పట్టుకున్నా నేను తాళం తీసుకొని వచ్చిన లోపలికి నాకు మంచి గుర్తుంది తాళం తీసుకొచ్చినా నేను ఎవ్వరు రాలే లేదు బండి పెట్టేసి ఇట్లా వెళ్ళిపోయినా లోపలికి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి చందు వాళ్ళకి ఫోన్ చేయి నేను ఇన్న పెట్టినారా ఇట్లా వచ్చింది బండి ఇక్కడ పెట్టేసి ఇట్లా లోపల వెళ్ళిపోయినా అంతే भाई किसको तो पूछो ना जी कैमरा रहता है बोल दो ये कैमरा में चेक करो ना इनका सामने कैमरा वो कैमरा चेक करना बोलता पुलिस केस మళ్ళీ అన్నకి తెలిసిందంటే నా పుంగి వలగొట్టేస్తాడు అరే అన్నకి ఎట్లా చేస్తాం రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడికి వచ్చినాం మేము కలిసినామనే తెలియదు ఎవరికి
మేము వచ్చినాం కలిసినామని ఎవరు తెలియదు. మీరు ఈయన ఉన్నారని తెలియదు. ఎట్లా పోయి ఏం అర్థమవుతలేదు. ఎవరైనా అడిగితే బండి ఎవడైనా మనోళ్ళు తీసినా అని కూడా ఎవడైనా పోయి పెట్టేస్తే పెద్ద ప్రాబ్లం. అరే పోదు కాదురా పోయి ఆయన ఫోన్లు చేస్తారు. నేను నీకు అనవసరంగా వచ్చినట్టు అయిపోయింది నాకు. నిన్ను కాకపోతే ఎవరినా నా పర్సనల్ నేను తిరుగుతున్నా రమ్మన్నావు. వీడికి వచ్చినానే తెలియదు ఎవరికి. ఏం కంప్లైంట్ ఇవ్వాలని వీడికి వచ్చినా తెలియదు. అన్నకు తెలుస్తుంది. కంప్లైంట్ ఇస్తే అన్నకు తెలుస్తుంది. అన్న ఇప్పుడు మినిమం అడుగుతాడు వీడికి ఎందుకు వచ్చినావు ఏంది అని. నేను తెలియకుండా వద్దామనుకొని వచ్చినండి. నా వెళ్ళిపోయారు. సౌండ్ అయితే రాలే అన్న కొంచెం కూడా. అంతసేపు ఉన్నాము లోపల. వాళ్ళు పట్టుకోతే మెసేజ్ వస్తుంది కదా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తీసుకోవద్దు మెసేజ్ వస్తుందా? అదే ట్రాఫిక్ వాళ్ళు తీసుకోవద్దు మెసేజ్ వస్తుందా? ట్రాఫిక్ వాళ్ళే కొంచెం లేకయా మెసేజ్ రాలే. ఏం ఎవరైనా ఏమని చేస్తున్నారు ఏంది తీసుకోపోయి అంటే ఇమ్రాన్ ఆయనకు తెలియదు. నేను ఉన్నానే తెలియదు ఫస్ట్ ఇంకా. అది కథ. కానీ ఎవరైనా తీసుకోరని డౌట్ పడదామన్నా అని కూడా ఎవరిని తెలియదు. నువ్వు ఈయన ఉన్నాము వచ్చినా తెలియదు. నేను అసలు లేనని చెప్పిన అసలు ఏడా నేను కెమెరాలు లేవు ఏం లేదు. అవునా ఏం బేకరీకి వస్తున్నాము ఏందో బండి ఈయన పెట్టి సౌండ్ కూడా రాలే. బండి కూడా తీసుకొని ఏమంటారు 15 నిమిషాల కింద వేరే అంటున్నారు. తాళం కూడా లేదు. మొదలంటారా లోపల ఉంది. తాళం లోపల తాళము నాకు మంచిగా ఉంటుంది. ఈయన పెట్టిన తాళం తాళం ఈయన పెట్టినాం. అన్నకు తెలియని పరిస్థితి ఇదంతా. నేను ఏం చెప్పాలా ఇస్తాడు అంటే నాకు ఏం అర్థమైపోలేదు. అరే ఎట్లా చెప్తాం బండి పోయిందని ఎట్లా చెప్తాం? సైడ్ పోయిందని చెప్తుండ్రు. అదే ఏం అర్థమైతలేదు నాకు. ఏం చేయాలి ఎట్లా చేయాలని మంచిగా పెట్టినా నేను ఇంకో నేను మీతో మాట్లాడుతున్నాను. అదే సర్కిల్లో దొరికిపోతారు అవి ఎవరు తీసుకోలేదు. ఆయనకి చెప్పలేని పరిస్థితి. ఆయనకి చెప్తే వేరే లాగా అయిపోతుంది. అది చెప్పలేని పరిస్థితిలో అది అయిపోతుంది. నేను కూడా వస్తా. అరే వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు. అటు 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 అని కెమెరా పెట్టాను. కెమెరా పెట్టినాడు. ఎవడాడు వాళ్ళ ముఖమనే కనిపించిందా? వాళ్ళు ఓడాలి అసలు. మనం ఎప్పుడు సర్కిల్లో కూడా కనిపించాలి మనకు. వాళ్ళు ఏలాడు ఇంకా రేస్ ఇస్తుడు. కొని అనిల్ అటు అనిల్ ముందు చూడు. అనిల్ కెమెరా అటు పెట్టు. గేట్ ఇప్పుడు బంద్ కదా 9 గంటలకు బంద్ అవుతుంది. సినిమా అనవసరంగా సినిమా అంతా ఇవ్వాలనే
మళ్ళా నన్ను అంటావు. నువ్వే కట్ చేసినావు మళ్ళా. నేను అదే ఒక మాట అనే చెప్పేది ఉండే మన వాళ్ళకి. తాళం ఎట్లా దొరికింది అలాగ అర్థమైతే లేదు నాకు ఇంకా. తాళం బగేంజ్ అరే అని ఆయన ముఖం అన్న అనిల్ ఆయన ముఖం వీడదు చాలు మనకి. ఆయన ముఖం రికార్డ్ అయితే చాలు మనకి. ఏం చేసాం వాళ్ళు అంత స్పీడ్ పోతే బండి మనం ఏడబోతాం వాళ్ళతో. చంపుతా స్పీడ్ అలా వచ్చి వాళ్ళ ముఖాలు వచ్చినాయి, ముఖాలు లైట్ వచ్చినాయి ముఖాలు అవి. ఇంత ఫాస్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు. అది లేడీస్ హాస్టల్ అది. కూడా మనం ఆపే మార్కెట్లు ఉన్నాయి. ఎవరో చేసినట్టు అనిపిస్తుంది నాకు. అదే అనిపిస్తుంది, మనోళ్ళే అనిపిస్తుంది నాకు. ఈ మెంటల్ ఎందుకు, ఈ మెంటల్ టెన్షన్ మనకు అసలు. నాకు ఫోన్ ఇప్పుడు అన్నకు ఫోన్ చేద్దామంటే ఆయన వండుకో. నాకు కూడా అదే అర్థమవుతుంది. అరే నేను ఆడికి వచ్చినా రా భయ్, తాళం నాకు ఇంకా గుర్తుంది రా భయ్. తాళం పెట్టుకున్నా నేను నా దగ్గరనే, నా చేయిలో పెట్టుకున్నా. ఆ తాళం ఎట్లా పోయింది అర్థమవుతలేదు. అనవసరంగా ఓడో బండి తీసుకొని నాకు మనోళ్ళే అనిపిస్తుంది. కానీ ఓన్ మీద చెప్పలేము కదా. నేను అన్నకేం చెప్తా, నేనేం చేయాలి రా భయ్? అన్నేం చేస్తుండు? పడుకుండు. ఇప్పుడు ఆయన వండుకుండు, ఆయనకు తెలుసో తెలియదు. సరే ఆయనకు తెలిసిందంటే ఒక లెక్క, తెలియకపోతే ఇప్పుడు ఏం లేదు. చెప్పుడు ఒకటే ఆప్షన్ తప్ప నీకేం లేదు. ఇప్పుడు ఏం చెప్తాం రా, ఏమని చెప్తాం రా? బండి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఓన్ చేయాలి. నాకు ఒకసారి బబ్బు గానికైనా ఫోన్, నా ఫోన్ ఓన్కి ఇచ్చిన ఆయనకైనా ఫోన్ చేసి చెప్తే ఏం అర్థమవుతుందా నాకు. అరే నాకు అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాళం నా ముంగడ పెట్టుకున్నా. తాళం నా ముంగడికైనా ఎట్లా పోయింది అర్థమవుతుంది. మేము ఎవరం లేము, మన ఇద్దరం మీద ఉన్నాం. తాళం చూసినా నా చేయలను. తాళం చూడలే, నేను తాళంతో నేను తాళం ఎప్పుడు జేబులో పెట్టుకోండి. నేను ఆ టేబుల్ మీదే పెడతా. ఆ టేబుల్ మీకేం తాళం ఎట్లా పోయింది? అన్నకైతే ఒక మాట అయితే చెప్పాను. కెమెరా కూడా బంద్ చేయాలి. ముఖం కనిపించింది కెమెరాలో కొంచెం కవర్ చేస్తే చాలు మనకి. ఎందుకంటే ఎవరైనా అడిగినా కంప్లైంట్ ఒకవేళ నేనైతే మనోళ్ళు అనుకుంటున్నా అని నేను ఎప్పుడు చూడలేదు. దింపేసి కెమెరా ఏం తెలుస్తుంది? వాళ్ళ ముఖం వస్తే చాలు. ఇది అంతే ఎందుకు మనకి? ఏం అర్థమవుతుంది అయినా అసలు. అది కాదు నా కీ, అక్కడ కీ అరే నేను ఎందుకురా పిచ్చోనారా? నేను ఇంత తిరగడానికి నేను తాళం తీసుకుంటే ఇండైరెక్ట్ ఏంది? నేను అదే ఇప్పుడు నీ ముందే కూర్చున్నా నేను. ఎవరు తాగిరి ఎవరు తిన్నారని అడగలే నేను. నేను తాళం గురించి మాట్లాడుతున్నా. ఏం ముట్టుకున్నా ఏం నాకు కూడా అంత ధ్యాస లేకుండా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఎప్పుడు కీ ఇట్లా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకుంటాను. కానీ ఆ కీ ఎట్లా కీ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. ఇద్దరిలో ఒకళ్ళు పంపించాలి కీ బయట. నేను పంపించుకుంటాను. నాకు నేను ఎందుకు పంపిస్తాను నీకు? నాకు నువ్వు టెన్షన్ ఉంటే ఇష్టం అనుకుంటున్నావా? అది కాదు నేను అనేది. ఇప్పుడు కీ ఎట్లా బయటకి నువ్వన్నా కీ ఇప్పుడు ఆడుండేనా లేదు, ఆడుండేనా నిశ్చిత లేదు, ఉన్నది ఎవరు? మనం ఇద్దరమే. మన ఇద్దరి మధ్యలోకి కీ ఎట్లా పోతుంది బయటికి? నాకేం తెలుసు? నన్ను ఎట్లా అడుగుతావు? అట్లా ఉన్నది నువ్వు నేను ఇద్దరమే కదా. అవునా హర్ష? నేను చూసుకోవాలా, నీకు నువ్వు చూసుకోవాలా? నన్ను ఎట్లా అంటున్నావు? ఇప్పుడు కీ నేను టేబుల్ మీద పెట్టినా, నేను జేబులలో పెట్టుకోను కీ. ఇప్పుడు కీ నీ దగ్గర ఉన్నా లేకపోయినా అన్న నీ పైన చేస్తాడు. అదే అంటున్నాను. అసలు ఫస్ట్ ఏం తెలుసా, కీ బయటికి ఎట్లా పోయింది అంటున్నాను. నేను అదే చెప్తున్నా, మన ఇద్దరమే తీయాలా. నేనైతే తీయలేదు. నువ్వు తీసినావా? బండి ఎన్ని లక్షల బండి తెలుసా అది? అరే అది నాకు తెలుసు. నేను ఎందుకు తీసా? నా మీదకి ఎందుకు వస్తారు లాస్ట్ కి? తీసినావా అని అడుగుతాను. నువ్వు పక్క తీయలేదు. బండి తీసుకొని మనోలే అన్న ఎన్నో చూసినా. నేను చూసింటే మనోళ్ళు ఎవరొకరు తాళం బయటికి పోయి ఉండాలి. మనోడు ఆడు బయటోడైతే తెలుసాడు. నేను చూసా, గుర్తుపడతా. మన ఏరియాలో బయట కాదు. మన ఏరియాలో పక్క
మనం అన్నప్పుడు మరి చెప్పాలా మరి అప్పుడు ఆయనకి నువ్వు ఒక మాట దూరంకే నోడితే అయిపోతుంది కదా ఏడుంటాడు ఏడుంటాడు చెప్పు చెప్పు ఆయన తెలుసా మన ఏరియాలో చూసినా నేను అరే నాకు కూడా చూస్తే ఎక్కడనో చూసినట్టే కనిపిస్తుంది రా కానీ మనోళ్ళు కాదు కదా మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు పంపించాలన్న తాళం అయితే మన వాళ్ళకి అది నాకు ఏం అర్థమైతలేదు అది ఏంది ఎట్లా అని పాప్కార్న్ అరే వాడైతే మనడు కాదు ఎందుకంటే మనం తెలుసు కదా ఇక అరే అది చేస్తారు రాబోయ్ మన దగ్గర ఇట్లా ఎవరు చేయడు చేసినా అని కూడా తీసుకోదంత దమ్ము ఎవరికి లేదు. దమ్ము లేకపోతే మరి ఇట్లా అవుతుంది బండి బండి అది ఎవరు నువ్వు గుర్తుపడతా చేపి అంటున్నావు ఇంకా మన ఏరియాలో తిరుగుతా అంటున్నావు. అరే నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏం తెలుసా ఆడు బండి ఎట్లా ఆన్ చేసిండ్రా బండి ఆన్ చేయాలి ఆడ చెప్పిండ్రు అన్న అది కాదు సైకిల్ సరే షాప్ తాళం లో లేదు చెప్పిండ్రు. తాళం ఆడ బేకరీలో ఎవడు దొరుకుతలేదు ఎవడు ఆన్ చేసిండు బండి రేపటి రోజు ఎట్లా అన్నకు దొరుకుతారు ఇది ఇప్పుడు ఇట్లా వీడియో పెట్టి మళ్ళీ అన్నకు తెలియదా ఇది ఈ వీడియో చూపియానిక మీరే వెళ్ళిపోమంటారు బయటికి అరే బంద్ చేసే అన్న బంద్ చేసాను బంద్ చేయి సో లాస్ట్ కి బండి అయితే మన వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చారు. బండి ఇచ్చేసి వద్దా ఇప్పుడే వద్దన్నా. మరి ఎప్పుడే వచ్చా? ఎందుకంటే మమ్మల్ని బండి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? బండి వచ్చిన వాళ్ళు 2 days అవుతుంది. 3 days అవుతుంది అన్న. 2-3 days అవుతుంది. ఒక 2 days అవుతాయి. ఈరోజు డేట్ ఎంత? డేట్ చెప్పు. ఇది ఎందుకంటే ఈ వీడియో పెట్టేసాం రేపు తెలిసిపోతుంది కాబట్టి డేట్ ఈజ్ 2nd అన్నమాట ఈరోజు. ఈరోజు 2nd. అదెందుకు క్లోజ్ చేసావు? అదేముంది అక్కడ? ఏం లేదు, మరి ఎందుకు అది యానిమే ఫోటో అది కానీ ఫోటో అంతా? సరే 2 days ఉంది guys ఇంకా డేట్ కి. కాబట్టి ఈ వీడియో మొత్తం అన్ని సిరీస్ అంతా అయిపోయిన తర్వాత పెట్టచ్చు, అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా వద్దు, అప్పుడు దాకా వద్దు. కాబట్టి 2nd కాబట్టి ఒక 6కి ఇప్పుడు పెట్టచ్చు. వాడు ఎట్లా టెన్షన్ పట్టాడో మనం అడిగిందా లేదా అని చూసి అప్పుడు పెట్టచ్చు. అప్పుడు దాకా బండి మన దగ్గర ఉంటుంది. అప్పటిదాకా బండి అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర కూడా వద్దు. ఇందులో ఈ వీడియోలో మంచిగా మనకు సపోర్ట్ చేసింది ఖుషి, అనిల్ బాగా యాక్ట్ చేసి ఉంటాడు నాకు తెలిసి. ఖుషి కూడా బాగా సపోర్ట్ చేసి కియా బాగా చెప్పగలం మెల్లగా చిన్నగా చెప్పదు ఎందుకంటే ఖుషి